అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో 202 కాలనీ వద్ద ఉన్నాం. ఏదైతే 202 కాలనీ 5th లైన్ అయితే ఉందో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు చూస్తూనే ఉంటారు, మొత్తం అన్ని లైన్‌లో కూడా సిమెంట్ రోడ్ ఉండి ఈ లైన్‌కే సిమెంట్ రోడ్ లేకపోవడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం అడుగు కూడా వేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం ఆళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? అసలు ఏటి ఇక్కడ ప్రాబ్లమ్, మెయిన్ సమస్య ఏంటో చెప్పండి? కాలనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి ఒక్కదానికే రోడ్ లేదు. మిగతా అన్ని లైన్‌లకి ఉన్నాయి. దీని గురించి చాలా సార్లు 2, 3 సార్లు ఎమ్మెల్యే లలిత్ కుమార్ గారిని కలిసాం. ఆవిడ చేస్తామన్నారు గానీ ఇప్పటికొచ్చి దీనికి ఏమీ చేయలేదు మాకు పరిష్కారం. ఇక్కడ స్థానిక వార్డు మెంబర్, ఒక అధికార పార్టీ నాయకుడు కర్రి సూర్యనాగరాజు ఉన్నారు. ఆయన ఏమంటున్నారు? ఆయన్ని అడిగినప్పుడల్లా గ్రాండ్ శాంక్ట్ అవ్వలేదు. అవ్వగానే చేస్తాం అంటున్నారు గానీ వేరే మాట లేదు. అమ్మ, మీరు చెప్పండి, రోజు ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలి మీరు. ఎలాంటి ఇబ్బందులు? చాలా కష్టం అవుతుందండి. కాళ్ళు జారిపోతే పడిపోతామేమో అని భయమేస్తుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలన్నా అది భయమేస్తుంది. ఇటు నుంచి వెళ్ళకుండా ఆ పక్క నుంచి అలా తిరిగి వెళ్తున్నాం. ఏం చేస్తాం ఇటువైపు రాలేక. మీరు చెప్పండి. ఏంటండి, ముసలోళ్ళు చిన్నపిల్లలతో వాళ్ళతో ఉన్నామండి. ఎలా వెళ్తామండి? రోడ్డు అంతా శుభ్రంగా బాగా చేయట్లేదు. ఎవరికి చెప్పినా చేయట్లేదండి. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? ఇక్కడ 5, 6 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నామండి. 15 అప్పటి నుంచి అసలు లేదండి, రోడ్డు అయితే లేదు. బాగా కష్టంగా ఉందండి. అయితే చూశారు కదా, సుమారు 5 నుంచి 6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు సమస్య ఉందని చెప్తున్నారు. ఏదైతే అధికార పార్టీ నాయకులు, ఏదైతే 1వ వార్డు మెంబర్ ఈ విషయంలో వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్ని ఇమ్మీడియట్‌గా శాంక్షన్ చేసి రోడ్డు వేసే క్రమం స్టార్ట్ చేస్తారని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కోలా లలిత్ కుమార్ గారిని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన అధికారులు ఉన్నారో వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డు వేసి ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ లేవండి. పైప్ మెయిన్ లైనే లేదండి ఇక్కడ. ఆ లైన్ నుండి మాకు లాస్ట్‌లో ఇచ్చుండారండి. సన్నంగా వస్తుంది. అది ఇద్దరికి ముగ్గురికైనా నీళ్ళు రావటం లేదు. ఈ లైన్ మెయిన్ లైన్ కూడా లేదు. వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే చూశారు కదా, ఈ రోడ్డు సమస్య కాదు, డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య కూడా ఇక్కడ ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ 202 కాలనీకి సంబంధించిన ఈ సమస్యపై అధికారులు కానీ, నాయకులు కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.